హలో అండి, నమస్తే. ఈరోజు చికెన్ లాలీపాప్ చేస్తున్నానండి. అది మీకు చూపించాలనుకున్నాను. ఇది టమాటా కెచప్‌తో తింటే చాలా బాగుంటుందండి. ఉత్తిది కూడా తినొచ్చు. ఇది చికెన్ షాప్ వాళ్ళకి మనం చెప్పాలండి లాలీపాప్స్ కావాలని. ఇవి మా షాప్‌లోవేవండి. లాలీపాప్స్ కావాలంటే వాళ్ళే కొట్టిస్తారండి. కింద గుత్తుల్లాగా వస్తాయండి. మనం ఇలా ఈ విధంగా చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. కారం 1 స్పూన్ వేసాను, ఉప్పు 1 స్పూన్ వేసాను, అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసాను. ఇది కార్న్‌ఫ్లోర్ అండి 3 స్పూన్స్ వేసాను. ఇది మైదా పిండి 2 స్పూన్స్ వేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మొత్తం ముక్కలకు పట్టిద్దామండి మైదాని. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలపాలండి. ఎందుకంటే ఓన్లీ ఒక్కసారి పోస్తే మనకి వాటర్ వాటర్ అయిపోతాయి కదా, అందుకని చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి మొత్తం ముక్కలకు పట్టిస్తుందండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి, బ్లాక్ పెప్పర్, తర్వాత సోయా సాస్ 1 స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా ఉంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. దీంట్లో 1 ఎగ్ వేస్తున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. ఒక గుడ్డు కొట్టి వేసాను. ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి చిటికెడంతా. ఎందుకంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుందండి. అందుకనే మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మొత్తం ముక్కలకు పట్టిద్దాము. చూడండి వేసేటప్పుడు ఈ విధంగా అనుకుంటూ వేయాలండి. ఈ విధంగా పట్టి చేసి దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక అర్ధ గంట, గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే 1 అవర్ పెట్టానండి. చూడండి మనకి జ్యూసీగా వస్తాయండి నానడం వల్ల. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 1 పీసెస్గా అన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చాలండి ఒక్కొక్కటి. చూడండి ఎర్రగా కాలినాయి కదా. వావ్! మళ్ళీ వేసుకుంటున్నానండి, మిగతాయి కూడా వేసుకుంటాను. ఇవి కూడా కాలినాయండి అన్నీ. ఇలా రెడ్ కలర్లో వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, ఎందుకంటే ముక్క ఉడకాలి కదా, అందుకని. చూడండి ఇది టమాటా కెచప్ తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.